శరణు వచ్చి వచ్చిన వాళ్ళకు బుక్కెడంత తిండి పెట్టి బతుకుపో అనేంత విశాల హృదయం ఉన్నోళ్ళు మన ఇండియన్లు. కానీ అవతలోళ్ళు అట్లుండాలని ఏం లేదు కదా. అమెరికాలో అక్రమ వలసదారులను దొరకబట్టి వాళ్ళని హింసిస్తున్న తీరు చూస్తుంటే 18వ శతాబ్దంలో బానిసలకు గొలుసులు కట్టి అంగట్లు అమ్మిన తెల్లదొరల దాష్టికాలే యాదికొస్తాయి ఎవరికైనా. అమెరికాలో బతకాలనే ఆశతోటి అక్రమ మార్గంలో వలస పోయినోళ్లను అమెరికా ఏ తీర్ల చిత్రహింసలు పెడుతున్నదో చూడురి. 200 ఏండ్ల కింద ఆఫ్రికా నుంచి నల్లజాతువులను బానిసలుగా చేసుకున్న తెల్లదొరలు వాళ్ళ మెడలకు కాళ్ళు చేతులకు గొలుసులు కట్టి వాళ్ళ ఇండ్లల్లా వాళ్ళ కార్ఖానాల్లో పనులు చేసేందుకు ఎట్లా తీసుకొచ్చి అంగట్ల అమ్ముకుందరో సేమ్ అట్లనే వలసదారులకు కూడా గొలుసులు కట్టి విమానం ఎక్కించి తోలుతున్నారు అమెరికోళ్ళు. నాగరికత ముసుగేసుకుని అప్పుడు జాతి ఇంకో జాతి మీద దాష్టికాలు అట్లా చేస్తే ఇప్పుడు అందరికీ పెద్దన్న అని చెప్పుకుంటున్న పెద్ద మనిషి దేశం వ్యవహారమేమో ఈ తీరులున్నది. మళ్ళా ఉల్టా వీళ్ళే బయటి దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన అవుతున్నదని మొసలు కన్నీళ్లు పెట్టి పొచ్చగుద్దుకుంటారు. వాళ్ళు అక్రమంగా వస్తే వాళ్ళను వాపసు పంపేందుకు ఈ తీరుల మధ్యయుగాలు వేసినట్టు శిక్షలేయాలన్నా. ఇంకా మేము ఎంత ఘనకార్యం చేస్తున్నామో చూడురి అని వైట్ హౌస్ వాళ్ళు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అలా మందబుద్ధిని బయట పెట్టుకున్నారని మస్తుగా తిట్టిపోస్తున్నారు అమెరికోళ్ళ వంకర బుద్ధిని చూసిన నెటిజన్లు.